ఇది డే 4 హెల్తీ లైఫ్ స్టైల్. నా థైరాయిడ్ సిరీస్ లో భాగంగా లాస్ట్ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. తిండి కరెక్ట్ గా తినకపోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అలా ఉండకూడదు అనేసరికి హాస్పిటల్ కి వెళ్ళాము. డాక్టర్ టెస్ట్ చేసి నీకు థైరాయిడ్ ఉంది, నువ్వు కంపల్సరీ టాబ్లెట్స్ అయితే యూస్ చేయాలి అని చెప్పారు. స్కూలు కాలేజ్ అంటే ఆడుతూ పాడుతూ చిల్లరగా ఎదిరిగే ఏజ్. డాక్టర్ చెప్పినా పట్టించుకోలేదు. ఒకసారి టాబ్లెట్ వేస్తే ఒకసారి వేసేదాన్ని కాదు. ఎందుకంటే దాని గురించి మనకు అంత నాలెడ్జ్ లేకపోవడం. ఒకటి మాత్రం ఉండేది, ఎప్పుడు లేజీగా ఉండేదాన్ని. అమ్మ వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే దీనికి జనరల్ గా బద్ధకం అనుకునే వాళ్ళు. థైరాయిడ్ తో ఉన్న ప్రాబ్లమే ఇది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు థైరాయిడ్ వల్ల వీక్నెస్ అండ్ లేజినెస్ ఎక్కువ ఉంటది. ఊరికే కోపం, చిరాకు, అదేనండి మూడ్ స్వింగ్స్. చాలా మంది పిల్లలు యాక్టివ్ గా ఉండరు, లేజీగా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ చెక్ చేసుకోవాల్సింది ఒకటే, వాళ్ళ డైట్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్. ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. టీనేజ్ పిల్లల్లో అయితే వీటితో పాటు లవ్ కూడా పెంచాలి. హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది ఎంతైనా ఉంటది. రిమైనింగ్ నెక్స్ట్ వీడియో.